ఓం శ్రీమాత్రే నమః. ఓం గణపతే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి స్వాగతం. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ముఖ్యంగా విశాఖ 4వ పాదం తర్వాత అనురాధ జ్యేష్ఠ ఏ విధంగా ఉండబోతోందనే విషయాన్ని గోచారీత్యా చూసినప్పుడు బుధుడు చూస్తే లగ్నాత్తు, ద్వితీయంలో శుక్రుడు, చతుర్థంలో అర్ధాష్టమ వక్రగతిన శని భగవానుడు, ఆ తర్వాత చంద్రుడితో కూడి ఉన్నాడు, ఆ తర్వాత పంచమంలో రాహువు కనిపిస్తున్నాడు, సప్తమంలో గురువుగారు వక్రగతిన, ఆ తర్వాత అష్టమ నవమంలో చూస్తే కుజుడు, దశమ ఏకాదశంలో కేతువు. అయితే ఏ విధంగా ఉండబోతుంది వారం తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే చాలా చాలా విషయాల్లో అంటే ఏమిటంటే కనుక ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళి చక్కగా శుభగ్రహాల వలన మిశ్రమైనటువంటి ఫలితాలు అందుకుంటూ ఆనందంగానే ముందుకు పోతున్నాము. కానీ కొన్ని ప్రయాణాల వలన చికాకులు ఏర్పడేటటువంటి సమయంగా కనిపిస్తోంది. అందువలన కొంచెం ఆర్థికంగా సమతుల్యత లోపించకుండా విపరీతమైన ఖర్చులు చేయకుండా వారం మొదట్లోనే అరికట్టుకోండి. అంతేగాని ఏం పర్వాలేదు వాళ్ళ దగ్గర తీసుకుని వీళ్ళకి సర్దుబాటు చేసి వీళ్ళ దగ్గర తీసుకుని వాళ్ళకి అలాంటి పనులు దయచేసి ముట్టుకోకండి. ఎందుకంటే కనుక తర్వాత తీర్చలేకపోతే నిందలు నిష్ఠూరాలు అన్నీ కూడా నెత్తి మీద వచ్చి పడతాయి. అందువల్ల కొంచెం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొంచెం కొన్ని విషయాల్లో మనకేంటంటే కనుక అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళు రమ్మన్నారు నేను వెళ్ళిపోవాలి అనే ప్రయాణాలు కూడా కాస్త వాయిదా వేసుకోండి వారం. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక కొంచెం ఇచ్చిపుచ్చుకునే విషయాల్లోని వాటిలోని సర్దుబాట్లు ఎలాగా ఈ వారం తప్పదనిపిస్తుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక సమర్థత అనేది కాస్త మాదిరిగానే ఉంది, సామాన్యంగా ఉంది. అందువల్ల కొంచెం హితంగా పొదుపుగా మదుపుగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. వివాహాది శుభకార్యాల నిమిత్తం ఏదన్నా కొనాలన్నా అమ్మాలన్నా కొంచెం జాగ్రత్తగానే ఆచితూచి ఇది ఇంతకన్నా ఏమన్నా ఇంత రేటు పెట్టొచ్చా లేదా అని మీ శ్రేయోభిలాషులు మీ ఇంట్లో వాళ్ళతో సంప్రదించి ముందుకు అడుగు వేయండి. అంతేగాని వాళ్ళు చెప్పారు కదా, అమ్ముకునే వాళ్ళు ఎలాగా మంచిగానే చెప్పుకుంటారు, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కోర్టు వ్యవహారాల్లో కూడా కొన్ని విషయాల్లో కాస్త సెకండ్ ఒపీనియన్ తీసుకుని ముందుకు వెళ్ళండి. మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ఇంకా మంచిగా ఉండాలంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిచ్చరం. శని భగవానుడికి శనివారం నాడు దీపారాధన చేసి ఆ మహానుభావుడైనటువంటి వెంకటేశ్వర స్వామికి మొక్కి ఆయన శని బాధల నుంచి తప్పించవయ్యా, అర్ధాష్టమ శని బాధ వక్రగతిన ఉండి కూడా నన్ను కొన్ని పనుల్లో ముందుకి దూసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాను నేను, కానీ అప్పుడప్పుడు బ్రేకులు వేస్తున్నాడు, అది కాస్త తగ్గించవయ్యా అని ఒక మొరపెట్టుకుని గుడి దగ్గర ఉన్నటువంటి పేదవాళ్ళకి భోజనానికి డబ్బులు ఏమైనా ఇచ్చేసి గుడి దగ్గరికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి అర్చన చేయించుకుని రండి. ఓం శ్రీమాత్రే. ఓం గణపతే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మన వాళ్ళందరికీ కూడా సోషల్ మీడియా ద్వారా చక్కగా షేర్ చేయండి, లైక్ చేయండి. జాతకాల కోసం నన్ను సంప్రదించాల్సిన నెంబర్స్ కింద ఉన్నాయి. అంతేకాకుండా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ ఏడు కూడా అప్పుడే 6 నెలలు గడిచిపోయింది. బ్రహ్మాండంగా పెళ్ళిళ్ళు అందరికీ కూడా హిందువులు అయితే చాలు, అన్ని వర్ణాల వాళ్ళు కూడా నన్ను సంప్రదించవచ్చు. కుంభ వివాహాలు కదలి వివాహాల కోసం కూడా సంప్రదించవచ్చు.